హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను అనమాట. ఈరోజు డైలీ రొటీన్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంట్లో పని అంతా అయిపోయింది అనమాట. టిఫిన్లు అన్నీ అయిపోయేవి. ఇప్పుడైతే బ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్లోకి అనేసి చికెన్ తెప్పించాను అనమాట. చికెన్ ఫల్వా చేద్దాం అనుకుంటున్నాను. అది మీతో వీడియోని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. ఎక్కువ వంట చేసినప్పుడే వ్లాగ్ అయితే షూట్ చేస్తాను అని ఎందుకని ఒకరు కామెంట్ పెట్టారు. ఎందుకంటే మాత్రంగా నా ఛానల్ పేరే దీక్షిత వ్లాగ్స్ రెసిపీస్ అనమాట. వ్లాగ్ చేస్తూ రెసిపీని చూపెట్టడం అనేది నా కాన్సెప్ట్ అనమాట. అందుకనేసి నేను ఎక్కువ వంట చేసేటప్పుడే వీడియో అనేది తీస్తూ ఉంటాను. ఇంట్లో పని చేసినప్పుడు వీడియో తీద్దామంటే నాకు వీడియోలు చేయడానికి కుదరదండి. ఎందుకంటే మ్యాక్సిమం ఫ్యూచర్లో కుదరదేమో. మార్నింగే పిల్లలకి 7:30 అయ్యేసరికల్లా స్కూల్కి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా మా హస్బెండ్ డ్యూటీలు బట్టి టైమింగ్లు అనేవి నాకు సెట్ అవ్వదు. అందుకనేసి నేను ఇంట్లో పని చేసినప్పుడు వీడియో తీయాలంటే నాకు కుదరదనమాట. అందుకనే మ్యాక్సిమం వంట చేసేటప్పుడు అయితే వీడియోలు అయితే తీస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని అయితే లైక్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకోండి ప్లీజ్ అండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే మాత్రంగా మనమైతే రెసిపీలోకి వెళ్దాము. ముందైతే వంటగదిలోకి వెళ్ళి వంటగది పరిస్థితి ఎలా ఉందో చూసి అప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తాను. వంటగది పరిస్థితి చూడండి. మార్నింగే క్లీన్ చేశాను. మార్నింగ్ పాప దోశ వేసింది, అందుకనేసి ఏకంగా దోశ స్టవ్ ఏకం ఇలా చేసేసింది అనమాట. ఇంకా చికెన్ తెచ్చారు, ఇది ఇలాగే ఇక్కడే కవర్తో పెట్టేశాను అనమాట. టిఫిన్ తిన్న గిన్నెలన్నీ పడేశారు. మ్యాంగో మామిడికాయ పగిలిపోయిందండి చెట్టు మీద నుంచి పడి. తెంపేటప్పుడు అయితే మాత్రం గన్ను దీంతో ఏదో ఒకటి రెసిపీ చేయాలనుకుంటున్నాను. షార్ట్ వీడియోలో పెడతాను చూడండి. ఏదో ఒకటి చేస్తానమాట. ముందైతే స్టవ్ వేకం తుడిచేసుకుంటాను. పాప ఒక దోశ వేస్తాను మమ్మీ అన్నదని ఇస్తే స్టవ్ చూడండి ఎలా చేసిందనమాట. ముందైతే మాత్రం స్టవ్ వేకం ఒకసారి క్లీన్ చేసేసుకుందాము. క్లీన్ చేస్తుంటాను, మీరు కూడా చూసేయండి. ఇవైతే హాట్ వాటర్ అనమాట. ఇంకా సైడ్ అయితే పెట్టేసుకుంటున్నాను. రాత్రి వడియాలు వేపాను, ఆయిల్ అనమాట. ఇంకా ఇదైతే దోశలు ఎక్కువ కొత్తది కొన్నాను అనుకున్నాను ఫ్రెండ్స్. ఇదే కొన్నాను అనమాట. 550 పడ్డది అనమాట. ఇదైతే మాత్రంగా కదా, అందుకని 1/2 కిలో తెప్పించాను అనమాట. ఎక్కువ తెచ్చినా వేస్ట్ అయిపోద్ది అనేసి 1/2 కిలో తెప్పించాను. ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకుందాం. నేనైతే ఇలా పసుపు ఉప్పు వేసి క్లీన్ అయితే చేస్తాను అనమాట. ఒకసారి ఇలా పట్టించి ఇంకా ఇప్పుడైతే మొత్తం బాగా క్లీన్ చేసేస్తాను చికెన్ అయితే మాత్రంగా. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, పసుపు, కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు. చాలు, ఫల్వా కదా, బిర్యానీ కావాలి. ఇంకా
ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ ఫల్వా ఎలా చేయాలనేది ప్రాసెస్ అయితే చూద్దామన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బిర్యానీ బ్యాండి పెట్టుకున్నాను. ఇక్కడైతే ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇది నెయ్యి ఆయిల్ రెండు బాగా మరిగిన తర్వాత ఇందులోకి అయితే మాత్రంగా హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏవేవి అవైలబుల్గా ఉన్నాయో ఆ హోల్ గరం మసాలా అయితే కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది తీసుకున్నాను. ఎక్కువ ఆనియన్ అయితే వేయట్లేదనమాట. వేసిన తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మధ్య మధ్యన కలుపుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఆల్రెడీ మనం చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయవలసిన అవసరం అయితే ఏమీ లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా ఆనియన్ చూసారా ఒక 50% మగ్గాయి. మరి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక గుప్పుడు పుదీనా ఒక గుప్పుడు కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది రైస్లోకి రెండు వేసుకుంటే మాత్రంగా ఈ పలావ్లోకి. ఇంకా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ అయితే మాత్రంగా ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఆయిల్లో మొత్తం కలిసేటట్లుగా కలుపుకోవాలన్నమాట. అప్పుడు మనకి కొద్దిగా ఇప్పుడు ఏ మసాలాలు చాలకపోయినా ఇప్పుడైతే మాత్రం మనం వేసుకోవచ్చు అనమాట. నేనైతే అన్ని పర్ఫెక్ట్గా వేసాను. ఒక పెరుగు మాత్రమే కొద్దిగా తక్కువ అయ్యిందనమాట. అందుకని ఎగస్ట్రా మరొక 2 చెంచాలు పెరుగు అయితే మాత్రంగా వేస్తున్నాను అనమాట. ముక్కకు అనేది బాగా పట్టాలి కదా అనేసి మరి 2 చెంచాలు పెరుగు అయితే యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకొని చికెన్ అయితే 80% బాగా కుక్ అవ్వాలన్నమాట. మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసి కుక్ చేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇగోండి ఇంకా చికెన్ అయితే మాత్రంగా బాగా కుక్ అవ్వలేదు. మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్ అయితే కుక్ చేసుకుంటున్నాను అనమాట. అడుగు అంటకుండా చూసుకోవాలి. చికెన్ అయితే మాత్రంగాను వెడల్పుగా ఉండి బాండీ పెట్టుకుంటే చికెను అంటదు, అలాగే రైస్ కూడా బాగా కుక్ అవుతుంది అనమాట. ఇక్కడ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 కిలో చికెన్కి 1/2 కిలో రైస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా రైస్ అయితే వేసేసి ఒక 5 నిమిషాలు ఇలా చికెన్లోనే రైస్ వేసేసి బాగా కలిపామనుకోండి పొడి పొడిగా భలే వస్తుంది అనమాట. ఒక 5 నిమిషాలు ఇలాగే ఫ్లేవర్ అయితే రైస్కి బాగా పడుతుంది. ఇంకా ఇక్కడ ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేయాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి అయితే నేను 2 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను. అందుకోసము 4 గ్లాసులు మరొక 1/2 గ్లాసు వాటర్ అయితే తీసుకుంటే కరెక్ట్గా కొలత అయితే సరిపోతుందన్నమాట. ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదనమాట. ఇంకా ఇక్కడ 4.5 గ్లాసులు వాటర్ అయితే మాత్రంగా యాడ్ చేస్తున్నాను. అదే బాస్మతి రైస్ అనుకోండి తక్కువ యాడ్ చేయాలి. నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి 4 గ్లాసులన్నర వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మొత్తం బాగా కలుపుకొని ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో అనేది ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోవాలి. ఇంకా నాకైతే ఉప్పు అయితే చాలదనమాట. అందుకనేసి ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా స్పూన్తో ఎక్కువ ఒకసారి వేయకుండా కొద్ది కొద్దిగా ఎక్కువైపోతుందనే భయంతో కొద్దిగా వేస్తూ ఉన్నాను అనమాట. వేసిన తర్వాత ఒకసారి చెక్ చేశాను, అయినా కొద్దిగా ఉప్పు చాలలేదు. అందుకనేసి మరి కొద్దిగా ఉప్పు అయితే మాత్రంగా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మాత్రంగా కరెక్ట్గా కొలత అయితే సరిపోయిందనమాట. ఉప్పు కూడా సరిపోయిందనమాట. ఇప్పుడే టేస్ట్ చూసామనుకోండి పర్లేదు. అదే అంతా అయిపోయిన తర్వాత చూస్తే ఉప్పు వేయలేము వండలేము కదా. ఇంకా ఇప్పుడు మూత పెట్టి బిర్యానీ అయితే కుక్ చేస్తున్నాను. మీరు కూడా చూడండి. బిర్యానీ అయితే తాలింపు పెట్టేస్తాను. చికెన్ ఫల్వా ఫైనల్గా ఇక్కడ చికెన్ ఫల్వా అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ అనేసి ఇలా ఫల్వా టైప్లో చేశానమాట. రెసిపీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. పుదీనా కొత్తిమీర ఫ్లేవరు మసాలా ఫ్లేవరు బాగా తెలుస్తుంది అనమాట. వేడిగా తింటే సూపర్గా ఉందనమాట. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకా వంటంతా అయ్యేసరికల్లా 1 గంట అయ్యిందనమాట. కొద్దిగా లేట్గా ఆరాంగా సిమ్లో పెట్టి ప్రాసెస్ అంతా చేశానమాట. ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయింది. పిల్లలకైతే లంచ్ అయితే మాత్రం పెట్టేస్తున్నాను. ఇంకా వంట అయిపోయింది కదా. మధ్యాహ్నం కూడా 1:15 అయిపోయింది. ఇంకా లంచ్ చేయడానికి అయితే కూర్చోనమనమాట. ఫస్ట్ అయితే బాబుకి అయితే పెట్టిచ్చేస్తున్నాను. పాపకు వైపు బాబాకు వైపు కూర్చున్నారనమాట. ఆపోజిట్గా టీవీ చూస్తూ. ఇంకా లంచ్ అయితే మాత్రంగా ఈరోజైతే సింపుల్గా ఈ విధంగా కానిచ్చేస్తున్నాం అనమాట. వేడిగా సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఆ ఫ్లేవరు అదంతా ఎంత బాగా కుక్ అయింది అనేది ఒకసారి రెసిపీని ట్రై చేయండి. ఇంకా ఇప్పుడైతే మాత్రం మేమైతే లంచ్ అయితే చేసేస్తాము. ఇంకా పాపకి
బాబుకి ఫస్ట్ వేస్తున్నాను. వేడిగా ఉందని వాడు చేయి పెట్టుకుంటున్నాడు. ఆవిరి అనేది పీరుస్తున్నాడు అనమాట. మంచి వాసన వస్తుందమ్మ, వేడిగా ఉంది అని అంటున్నాడు అనమాట. ఫ్యాన్ వేస్తాను, స్లోగా తిందు అని చెప్తున్నాను అనమాట. మా బాబుకి బిర్యానీలు అంటే చాలా ఇష్టమండి. వాడు చిన్నోడే కానీ చికెన్ బిర్యానీ అయినా, దమ్ బిర్యానీ అయినా, ఇలా పల్వాలైనా చికెన్తో ఏం చేసినా ఇష్టంగా తింటాడనమాట. మా పాప అంత దీనిగా తిందు కానీ. ఇంకా ఇప్పుడైతే మేమైతే అలాగా ఒక్కొక్క ఉల్లిపాయ ముక్క పెట్టుకొని లంచ్ అయితే మాత్రంగా చేసేస్తాము. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా భోజనం అయితే అయిపోయింది అనమాట. లంచ్ చేసేసాము. పాప అయితే టీవీ చూసుకుంటుంది అనమాట. ఇంకా బాబు అయితే మాత్రంగా పడుకోవడానికి మంచం ఎక్కాడు. ఫోన్ చూస్తాడంటే ఫోన్ అడుగుతున్నాడు. ఇంకా ఫోన్ అంతా చూడమంటే చూడట్లేదు, ఇదే ఫోన్ కావాలంటాడు. ఏదో కొత్త ఫోన్ అయితే అదే కావాలంటాడు అనమాట. ఇంకా ఇప్పుడైతే లంచ్ అయితే అయిపోయింది కదా, కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత లెగిసి గిన్నెలలోని పిల్లలకైతే చదివిస్తాను. ఇంకా వీడియో ఎడిటింగ్ పనులు ఉంటే ఎడిటింగ్ చేసుకొని అలాగా ఒక 1/2 అవర్ చేరబడ్డాను అనమాట. ఇంకా ఇప్పుడైతే లెగిసి పిల్లలకి పాలు ఇస్తానంటే వద్దన్నారు. ఇంకొక 1/2 లీటర్ ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నమాట. అందుకనే టీ పెట్టుకుంటున్నాను. నేను టీ పెట్టుకుంటే వచ్చి బిస్కెట్లతో మాకు కొద్దిగా టీ ఇవ్వా అని అడుగుతుంది మా పాప. అక్కడైతే మాత్రంగా సరేలే ఇస్తానులే అన్నాను. కొద్దిగా టీ పెట్టేసిన తర్వాత వచ్చి అడిగితే మళ్ళీ మిగతా పాలు కూడా వేసేసాను అనమాట. ఇంకా మాకు పాలు అయితే ఇంటికి తెచ్చి వేస్తారండి. ఇంకా టీ అయితే మాత్రంగా నాకు ఫస్ట్లో టీ అలవాటు ఉండేది కాదు. ఇప్పుడు టీకి కాఫీకి బాగా ఏట్ అయిపోయి ఇంకా అప్పుడప్పుడు కాకుండా డైలీ రోజుకి ఒకసారి 2 పూటలు ఏదో ఒకటి చేసుకోవడం అలవాటు అయితే చేసుకున్నాను. ఫస్ట్లో అయితే మాత్రం టీ అయినా కాఫీ అయినా నేను ముట్టేదాన్ని కాదు. ఈ మధ్యన ఎందుకో కానీ ఈ మధ్యన అంటే కనీసం ఒక 2 నెలలు బట్టి అనమాట టీ తాగాలి కాఫీ తాగాలి అనిపించి రెండిట్లో ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను అనమాట. నేను ఎక్కువగా అయితే అల్లం టీయే చేసుకుంటాను. ఎందుకో నాకు అల్లం ఫ్లేవర్ టీ అయితేనే ఇష్టపడతాను అనమాట. ఇలాచీ ఫ్లేవర్ అయితే స్వీట్నెస్గా అనిపిస్తుంది నాకు ఎందుకో మరి, అందుకనేసి. ఇంకా మసాలా టీ కూడా బాగానే ఉంటుంది, కానీ నేను ఎక్కువ చేసేది అల్లం టీ మాత్రమే చేసుకుంటాను అనమాట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా అల్లం టీ చేసుకొని ఇంకా పాపకి కొద్దిగా నేను కలిపి ఇంకా వేస్తున్నాను. టీ అయితే ఇక్కడైతే రెడీ అయిపోయిందనమాట. చిన్న గ్లాస్తో దానికైతే పాపకైతే ఇస్తున్నాను. ఒకరికి ఇచ్చిన తర్వాత ఇంకొకరు ఆగుతారా, ఆగరు కదా, అందుకనేసి ఇద్దరికి ఆ చిన్న గ్లాస్ టీయే ఇద్దరికి షేర్ చేసుకోమని చెప్పానమాట. అసలు టీ అయితే ఎక్కువ ఇవ్వకూడదు కదా, అందుకనేసి ఎప్పుడు ఇవ్వను, కాకపోతే ఎప్పుడో అలా అడుగుతూ ఉంటారు. టీ చేసేటప్పుడు కొద్దిగా బిస్కెట్లు కానీ రస్కులు కానీ ఉంచుకుంటామన్నారు. అందుకని ఆ కొద్దిగా టీలో మాత్రంగా ఇద్దరు కలిపి షేర్ చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. ఇంకా అలాగే అనేసి వాళ్ళు కూడా షేర్ చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడైతే మాత్రంగా టీ అయితే ఎంజాయ్ చేస్తాను. ఈవినింగ్ అయితే మాత్రంగా వంటగదిలో పనులు అయితే అయిపోయాయి. మధ్యాహ్నం పెట్టిన రైస్ ఉందనమాట. మధ్యాహ్నం చేసిన రైస్ ఉంది, సరిపోతుంది అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు చక్కెర పేరలు ఇచ్చారు. ఈవినింగ్ పనులన్నీ కంప్లీట్ చేసేసాను. ఇంకా గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా అయితే మాత్రంగా బట్టలు అయితే మడాలన్నమాట. ఇంకా చూడండి 2 రోజులు బట్టి బట్టలు అయితే ఉంచాను మడకుంటా, అవన్నీ ఇప్పుడు మడిచేస్తాను అనమాట. అన్ని కబోర్డ్లో అయితే సర్దేశాను, పెట్టేశాను. భోజనం కూడా చేసేసాను అనమాట. ఇంకా లైట్లు ఆపేసి పిల్లలైతే ఆల్రెడీ బెడ్ ఎక్కిపోయారు. గిన్నెలు అయితే పడేసామన్నమాట. ఇంకా పని చేయడం ఓపిక అయితే రావట్లేదు. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయితే చేసేస్తున్నాను. ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్లయితే మీరైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ బటన్ మీద ఆల్ అనే బెల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.